నాయనలారా, మీకోసం నేను వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నేను చంద్రస్య యశసి, ఈ చంద్రుడికి కీర్తి ప్రసాదించడానికి అతని పేరు మీదుగా నేను చంద్రలింగం అని పిలువబడతాను. చంద్రుడికి సోముడు అని పేరు. సోముడిగా ఉన్నప్పుడు అతడు రోగం పొందాడు. సోముడిగా ఉన్నప్పుడే అతనికి రోగం తొలగింది. కాబట్టి అతని పేరు మీదుగా సోమేశ్వరుడని, సోమనాథేశ్వరుడని, సోమనాథలింగమని పిలువబడతాను. క్షయ కుష్ఠాది రోగాణం నాశక పూజనాద్దిజా, మానవులకుండే క్షయ, కుష్ఠ, పాండు ఇలాంటి భయంకరమైన రోగాలన్నిటినీ తొలగించే లింగంగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటాను. ఈ లింగాన్ని గట్టిగా పట్టుకుని నాకు కుష్ఠరోగం తొలగాలంటే ఆ రోగం తొలగిస్తాను, క్షయరోగం తొలగించమని కోరితే తొలగిస్తాను. ఎవడు ఎంత భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో నన్ను పూజిస్తే వాళ్ళకంత తొందరగా వరాలిస్తాను. రోగ నివారకుణ్ణి మొత్తం మీద నేను. భవరోగాలు తొలగిస్తాను, ఇటు శారీరక రోగాలు తొలగిస్తాను. ఆది వ్యాధి అంటే శరీర రోగాలు, మానసిక రోగాలు రెండూ తొలగిస్తాను. ఈ చంద్రుడు అదృష్టవంతుడు. ఈ రోజు నుంచి వీడి పేరు కూడా ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎందుకంటే సోమనాథలింగం అన్నప్పుడల్లా ముందు సోముడిని తలుచుకున్నాకే నన్ను తలుచుకుంటారు. ఆ రకంగా అతడు మహర్జాతకుడు అవుతాడు. మీరు కూడా ఒక పని చెయ్యండి. ఈ చంద్రుడు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసే ముందు స్నానం చేశాడు. ఆ స్నానం చేసిన ప్రాంతంలో ఒక కుండం, చిన్న చెరువు లాంటిది ఏర్పాటు చేయండి. చంద్రుడి పేరు మీదుగా అది చంద్రకుండం అని పిలువబడుతుంది. కలియుగాంతం వరకు అందులోకి నీరు వస్తూనే ఉంటుంది. ఈ చంద్రకుండంలో స్నానం చేసినటువంటి వాడికి కూడా సమస్త రోగాలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడైనా ప్రభాసం పెడితే తెలుస్తుంది. ముందు చంద్రకుండం, తర్వాతే సముద్రం అన్నమాట స్నానం చేయడానికి. రెండు పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే మనం పట్టించుకోవట్లేదు. అడిగితే చెబుతారు అక్కడ వాళ్ళని చంద్రకుండం అని. ఎక్కడ ఉంది అని అడిగితే చూపిస్తారు. మొత్తం మీద చంద్రకుండంలో స్నానం చేసి, సముద్ర స్నానం చేసి పరమేశ్వరుణ్ణి, సోమనాథేశ్వరుణ్ణి నన్ను భక్తితో పూజించినటువంటి వాడిని అనుగ్రహిస్తాను. తత్ర స్నాతి నరో యస్స సర్వై పాపై ప్రముచ్యతే చంద్రకుండం ప్రసిద్ధంచ పృథివ్యాం పాపనాశనం. ఈ భూమండలంలో మహాపాపనాశనకరముగా ఆ చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన కుండం ప్రసిద్ధికి ఎక్కింది. చంద్రకుండం అంటే సమస్త పాపాలను తొలగిస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలు, నరుడు మామూలు పాపం కాదు, సర్వై పాపై ప్రముచ్యతే సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు. రోగాసర్వే క్షయాద్యాశ్చ హ్యసాధ్యాయే భవంతి వై, మానవులకు ఉండే అసాధ్యమైన రోగములు తొలగుతాయి. ఎవరికైనా తీవ్ర రోగాలు ఉన్నాయనుకోండి, మరీ తీవ్ర రోగాలు అంటే దీర్ఘ రోగాలు, అలాంటి వాళ్ళు మాత్రం షణ్మాసం స్నానమాత్రత 6 నెలలు అక్కడ మకాం పెట్టి రోజు స్నానం చేయాలట. అలా 6 నెలలు కనుక అక్కడ స్నానం చేస్తే ఇంక వీడు బతకడు అనుకో.